హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 26 ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఈ రోజు నుండి మనకి ఫేజ్ 2 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్నటితో ఫేజ్ 1 అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి 150 బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ గారి యొక్క 150వ జయంతి అనేది ఏ సంవత్సరంలో సెలబ్రేట్ చేసుకున్నారు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి 2019. మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్ టైప్ చేసినప్పటికీ తెలుగులో చెప్తాను ఓవరాల్గా, సో కేర్ఫుల్గా అయితే వినండి. నెక్స్ట్, ఐబిఎం సంస్థ మనకి న్యూ సైబర్ సెక్యూరిటీ హబ్ అనేది ఎక్కడ ప్రారంభించారని అయితే అడిగారు. ఐబిఎం ఓపెన్స్ న్యూ సైబర్ సెక్యూరిటీ హబ్ ఇన్ బెంగళూరు. ఓకే, కర్ణాటకలోని బెంగళూరులో అయితే ఐబిఎం న్యూ సైబర్ సెక్యూరిటీ హబ్ని అయితే ప్రారంభించింది. నెక్స్ట్, ఆర్టికల్ 21A రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. దీని మీద మనకి ప్రీవియస్ షిఫ్ట్స్లో కూడా చాలా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. కొన్ని షిఫ్ట్స్లో ఆర్టికల్ 21A ద్వారా మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని మనకి ఏ అమెండ్మెంట్ ద్వారా మనకి ఫ్రీడమ్ ఆఫ్ రైట్గా మనకి యాడ్ చేశారని అడిగారో. 86వ రాజ్యాంగ సవరణ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా దీన్ని అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. అలాగే ఆర్టికల్ 21A దేనికి సంబంధించింది అని అడిగారో. ఇది 6 నుండి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకి మనకి ఉచిత మరియు నిర్బంధ విద్య అనేది కంపల్సరీగా అందించాలని చెప్పి ఆర్టికల్ 21A అయితే చెప్తుంది. ఈరోజు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆర్టికల్ 21A ప్రకారం మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఏ వయసు ఉన్న పిల్లలకు అందించాలి అని అయితే అడిగారో. 6 నుండి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకు, ఓకే, 6 నుండి 14 సంవత్సరాల ఏజ్ ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఉచిత మరియు నిర్బంధ విద్య అనేది అందించాల్సి అయితే ఉంటుంది. సో ఆన్సర్ 6 to 14. సో సేమ్ క్వశ్చనే మనకి కాన్సెప్ట్ బేస్ చేసుకుని అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లో అయితే అడుగుతున్నాడు. అలాగే మనకి 4th షెడ్యూల్ దేనికి సంబంధించింది అని అడిగారో. మనకి ఎలకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి రాజ్యసభ సీట్స్ ఎలకేషన్కి సంబంధించి 4th షెడ్యూల్ అయితే మాట్లాడుతుంది. అలాగే మనకి డాష్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ. ఓకే, మనకి ఏ రాష్ట్రం మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీగా ప్రకటించబడింది అని అయితే అడిగారో. సో ఆన్సర్ వచ్చేసరికి నాగాలాండ్ బికమ్ ద ఫస్ట్ పేపర్లెస్ అసెంబ్లీ బై ఇంప్లిమెంటింగ్ ద ఈ విధాన్ అప్లికేషన్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీగా నాగాలాండ్ రాష్ట్రం అయితే నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, అంటే కొన్ని రిలేటెడ్ బిట్స్ చూసినట్లయితే పేపర్లెస్ గవర్నమెంట్గా మనకి ఏ గవర్నమెంట్ ఉంది అంటే దుబాయ్ గవర్నమెంట్. ఓకే, యూఏఈలోని దుబాయ్ వచ్చేసరికి మొట్టమొదటి పేపర్లెస్ గవర్నమెంట్గా డిక్లేర్ చేసింది. అలాగే పేపర్లెస్ హైకోర్టుగా చూసుకున్నట్లయితే భారతదేశంలోని కేరళ హైకోర్టు పేపర్లెస్ హైకోర్టుగా ప్రకటించింది. అలాగే పేపర్లెస్ బడ్జెట్ రాష్ట్రాల వారీగా చూసుకుంటే మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి పేపర్లెస్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. అలాగే మనకి కేంద్ర బడ్జెట్ కూడా 2021లో మనకి పేపర్లెస్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు కదా. అలాగే మనకి మొట్టమొదటి ఈ క్యాబినెట్ ఏది అని అడిగితే కనుక హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి మొట్టమొదటి ఈ క్యాబినెట్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించి నిన్న కూడా క్వశ్చన్ అడిగారు కదా. అప్పుడు నేను రిలేటెడ్ బిట్స్లో నెక్స్ట్ ఇది అడగడానికి అవకాశం ఉందని చెప్పాను. అదేవిధంగా అయితే ఈరోజు అడిగారు. సో మజూలీ అనేది రివర్ ఐలాండ్ మనకి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వద్ద అయితే ఉంటుంది. లాంగెస్ట్ రివర్ ఐలాండ్ మనకి మజూలీ అనేది. అలాగే హూ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, విచ్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, మనకి అత్యంత ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, సో మనకి ఎలిమెంట్ ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఫ్లోరిన్. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అడిగారు. వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్లో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, 14th నేషనల్ వీల్ చైర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని అయితే అడిగారు. మనకి ఇది 2021-22 భువనేశ్వర్, ఒడిస్సాలో అయితే జరిగింది. అలాగే వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ లాంగ్వేజ్, ఓకే, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మాట్లాడే 3వ భాష ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి హిందీ. ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష ఏది అంటే మనకి ఇంగ్లీష్ భాష ఎక్కువగా మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది. ఇంగ్లీష్ తర్వాత మ్యాండ్రిన్, ఓకే, చైనీస్కి సంబంధించి మ్యాండ్రిన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎక్కువ అయితే మాట్లాడడం జరుగుతుంది. తర్వాత థర్డ్ లాంగ్వేజ్ ఏది అంటే మనకి హిందీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్, చైనీస్ తర్వాత 3వ భాషగా హిందీ అయితే ఉండడం జరిగింది. నిన్న క్వశ్చన్ ఏమడిగాడు అంటే మరాఠీ లాంగ్వేజ్ ర్యాంక్ ఇన్ ఇండియా, భారతదేశంలో మరాఠీ భాష ర్యాంక్ అడిగారు. మరాఠీ వచ్చేసరికి భారతదేశంలో మాట్లాడే 3వ అత్యధిక భాష. మొట్టమొదటిగా హిందీ ఎక్కువ 43.63% మాట్లాడుతుంటే బెంగాలీ 8.03% మాట్లాడతారు. మరాఠీ అనేది 6.86% అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ప్రో కబడ్డీ లీగ్ యొక్క విజేత ఎవరో అని అడిగారు. ప్రో కబడ్డీ లీగ్ యొక్క విజేత విన్నర్ డబాంగ్ ఢిల్లీ కేసి, రన్నర్ అడిగితే పాట్నా పైరేట్స్. అలాగే మనకి ఇండియా ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరో అని అడిగారు. భారతదేశం తరఫున మొట్టమొదటి నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అంటే గీతాంజలి నవలకు గాను మనకి సాహిత్యం లిటరేచర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే గెలుచుకోవడం జరిగింది.
అలాగే 26 జనవరి 2003 అని చెప్పి ఇది క్యాలెండర్లో ఏ డే అని అయితే అడిగారో. సో సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్ క్యాలెండర్ నుండి. అలాగే మిస్టర్ వరల్డ్ 2022 విన్నర్ ఎవరు అని అడిగారో. ఆన్సర్ మిస్టర్ అమెరికా మనకి ఓకే. సో మిస్సెస్ అమెరికా వచ్చేసరికి షెరైలిన్ ఫోర్డ్. అలాగే ఫోకల్ లెంత్ రిలేటెడ్గా మిర్రర్ ఫార్ములా ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని అయితే క్వశ్చన్స్ అయితే అడిగారంట. అలాగే మనకి సుజ్జుగుంద్ మేళా హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్, సుజ్జుగుంద్ మేళా ఎక్కడ జరుగుతుందని అడిగారో. హర్యానాలో అయితే జరుగుతుంది. అలాగే టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వుడ్ ఇంక్రీజ్ డాష్. ఓకే, మనకి ఇన్ఫ్లేషన్ని ద్రవ్యోల్బలాన్ని మనకి కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ అనేది దేన్ని పెంచుతుంది అని అడిగారో. ఆప్షన్లో రెపో రేట్, రివర్స్ రెపో, సిఆర్ ఈ విధంగా ఇచ్చారో. మనకి ద్రవ్యోల్బలాన్ని కంట్రోల్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ అనేది రెపో రేట్ని అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి యాసిడ్ రిలేటెడ్గా మనకి 4 మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి అందులో కొన్ని రాంగ్ కొన్ని రైట్, ఏదో ఒకటి అయితే రాంగ్ది కానీ రైట్ది కానీ ఫైండ్ అవుట్ చేయమని అయితే అడిగారు. ఆల్రెడీ మనం ఎక్స్పెక్టెడ్ 100 బిట్స్లో దీని గురించి అయితే డిస్కస్ చేసాం. ఎస్టిక్ ఆమ్లం అనేది ఏ పదార్థంలో ఉంటుందంటే వెనిగర్లో ఉంటుంది. ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ, స్టీరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలు, బ్యూటరిక్ ఆమ్లం వెన్న, టాటారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండు, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగు, పామాటిక్ ఆమ్లం పామాయిల్, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర టమాటా, ఆక్సార్బిక్ ఆమ్లం ఉసిరి, మాలిక్ ఆమ్లం యాపిల్స్, యూరిక్ ఆమ్లం వచ్చేసరికి మూత్రం, టానిక్ ఆమ్లం తేనీరు. ఓకే, ఇంగ్లీష్లో కూడా చూసుకోండి. ఎస్టిక్ యాసిడ్ వెనిగర్, లెమన్ ఆరెంజ్లో ఏ యాసిడ్ ఉంటుందంటే సిట్రిక్ యాసిడ్, స్టేల్ చీజ్లో మనకి బ్యూటోరిక్ యాసిడ్, బటర్ మిల్క్ కార్డ్లో లాక్టిక్ యాసిడ్, స్పీనచ్ టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్, యాపిల్స్లో మాలిక్ యాసిడ్, టీలో టానిక్ యాసిడ్, ఆలివ్ ఆయిల్లో ఆలివిక్ యాసిడ్, ఫ్యాట్స్లో మనకి స్టీరాయిక్ యాసిడ్, గ్రేప్స్ తామరాయిడ్లో టాంట్రాటిక్ యాసిడ్, పామ్ ఆయిల్లో మనకి పామ్టిక్ యాసిడ్, ఆమ్లా ఓకే. సో ఇంట్లో అబ్జర్విక్ యాసిడ్, యూరిన్లో యూరిక్ యాసిడ్. ఓకే, సో ఎవరైనా చూడడం వల్ల ఉంటే నేను ఫిజిక్స్ రిలేటెడ్గా, కెమిస్ట్రీ రిలేటెడ్గా, బయాలజీ రిలేటెడ్గా 100 ఎక్స్పెక్టెడ్ బిట్స్ వీడియోస్ అయితే చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడడం వల్ల ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ ఫేజ్లో ఖచ్చితంగా నెక్స్ట్ షిఫ్ట్లో కానీ ఫేజ్లో కానీ అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూల్యాండ్ మూలకాల పట్టిక ఏదైతే ఉందో దీని రిలేటెడ్గా అయితే ప్రశ్న అడగడం జరిగింది. న్యూల్యాండ్ ఆర్టిఫిస్లా మీకు డెఫినేషన్ తెలుసు కదా. సో ఏదైతే మనకి అమర్చిన తర్వాత టేబుల్గా మొదటి ఎలిమెంట్ 8వ ఎలిమెంట్ ఏవైతే ఉంటాయో ఈ రెండు కూడా సేమ్ ధర్మాలను అయితే కలిగి ఉండడం అయితే జరుగుతుంది. అదే మనకి న్యూల్యాండ్ ఆర్టిఫిస్లా అయితే చెప్తుంది. దీన్ని రిలేటెడ్గా మనకి సరిగమపాదని అని చెప్పి ఒక టేబుల్ అయితే ఉంటుంది. అంటే 1, 8 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే సో మనకి ఈ విధంగా ఒక ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఇచ్చి సో లిథియం అనేది ఇచ్చి సో దీనికి ఈక్వల్గా ఉండే ఎలిమెంట్ ఏదని చెప్పి ఆప్షన్లో ఇచ్చారో. సో ఇక్కడ ఉన్నది ఏదైతే ఎన్ఏకే కేయు సియు ఆర్బి ఉంది కదా, ఇందులో ఏదో ఒకటి ఆప్షన్లో ఏదైతే ఉంటుందో అదైతే ఆన్సర్ అవుతుంది. అంటే ఏం లేదు 1, 8 అంటే హైడ్రోజన్ ఫ్లోరిన్ రెండు కూడా సేమ్ ధర్మాలు అయితే కలిగి ఉంటాయి కదా. ఈ విధంగా ఒక ఎలిమెంట్ ఇచ్చి దానికి ఈక్వల్ ధర్మాలు ఉన్న ఎలిమెంట్ న్యూల్యాండ్ ఆర్టిఫిస్ టేబుల్ ప్రకారం ఏది అని అయితే అడిగారో. ఓకే, సో ఈ టేబుల్ బేస్ చేసుకుని మీరు అయితే ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి రెసిప్రేటరీ సిస్టమ్ మీద క్వశ్చన్ అయితే ఇచ్చి అంటే డయాగ్రామ్ ఇచ్చి సో మనకి డయాగ్రామ్ ఇచ్చి పిక్చర్స్ అయితే ఐడెంటిఫై చేయమంటున్నారు కదా. ఒకటి మనకి ఆలివోలి సో ఇదొకటి మనకి కనుగొనమన్నారు. తర్వాత మనకి సో బ్రోచి ఓకే బ్రోంచి ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఏబిసిడ్ అని ఇచ్చి ఇవి ఏంటి అని అయితే అడిగారు. సో కాబట్టి డయాగ్రామ్ అయితే చూసుకోండి. ఇవి లంగ్స్ మనకి ఇది మనకి బ్రోంచిల్స్, అలాగే ఇది బ్రోంచి, అలాగే ఇది వచ్చేసరికి మనకి ట్రాచియా, ఇది వచ్చేసరికి లార్నిక్స్, అలాగే ఇది వచ్చేసరికి పైర్నిక్స్, అలాగే ఇది వచ్చేసరికి నాసల్ క్యావిటీ, ఇది వచ్చేసరికి మనకి నోస్ట్రిల్, ఇది వచ్చేసరికి మనకి సో ఇపిగ్లాటిస్. ఓకే, సో వీటి రిలేటెడ్గా అయితే మనకి ఈరోజు ఇక్కడ మనకి రౌండప్ చేసిన రెండు కూడా అడగడం అయితే జరిగింది. మీకు తెలుగులో కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఓకే, మనకి శ్వాస నాళికలు ఎక్కడ ఉంటాయి గుర్తించండి అని అయితే అంటే ఇక్కడ ఏ అనేది ఇచ్చి ఇది ఏంటి శ్వాస నాళికల శ్వాస నాళాల ఊపిరితిత్తుల ఈ విధంగా అడిగాడు. తర్వాత వాయు గోణులు ఓకే వాయు గోణులు మరియు శ్వాస నాళికలను అయితే గుర్తించమని అయితే అడగడం జరిగింది. అలాగే ఇవి వచ్చేసరికి ఊపిరితిత్తులు అందరికీ తెలిసిందే. ఇవి వచ్చేసరికి శ్వాస నాళాలు. ఓకే, ఇది వచ్చేసరికి వాయునాళం, ఇది వచ్చేసరికి మనకి గ్రసని కూడా ఇంపార్టెంట్. అలాగే ఇది వచ్చేసరికి స్వరపేటిక, అలాగే ఇది వచ్చేసరికి మనకి నాసిక, ఇది వచ్చేసరికి నాసికా కుహరం, ఇది వచ్చేసరికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎపిగ్లాటిస్. ఓకే ఎపిగ్లాటిస్. ఓకే, సో ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్రోమోజోమ్స్కి సంబంధించి ప్రతి షిఫ్ట్లోనూ ఏదో రకంగా అడుగుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను మనకి 22 జతలు అనేవి పురుషులు మహిళలు మేల్ ఫీమేల్లో ఈక్వల్గా అయితే ఉంటాయి. ఆ 22 జతల్ని ఆటోజోమ్స్ అంటారు. మొత్తం మీద అయితే మానవ శరీరంలో మనకి 23 జతల క్రోమోజోములు ఉంటాయి. టోటల్గా అయితే 46 క్రోమోజోములు ఉంటాయి. జతలు అడిగితే పేర్స్ అడిగితే మాత్రం 23. మేల్లో 22 జతలు, ఫీమేల్ 22 జతలు కామన్గా ఉంటాయి. ఆ 23వ జత ఏదైతే ఉంటుందో మేల్లో XY, ఫీమేల్లో XX అనేది ఉంటుంది. ఆ Y క్రోమోజోమే మనకి మేల్కి ఫీమేల్కి అయితే డిఫరెన్షియేట్ అయితే చేసేది. సో క్వశ్చన్ ఎలా అడిగారు అంటే
మనకి సో మేల్‌లో XY ఉంటుంది. ఫీమేల్‌లో XX ఉంటుంది కదా! అంటే మనకి ఇక్కడ మేల్‌లో ఉన్న X అనేది ఫీమేల్‌లో ఉన్న Xతో మనకి కాంబినేషన్ అయినప్పుడు XX వస్తుంది. అంటే అమ్మాయి పుడుతుంది. మేల్‌లో ఉన్న Y వచ్చేసరికి ఫీమేల్‌లో ఉన్న Xతో మనకి కాంబినేషన్ క్రియేట్ చేసినప్పుడు XY అంటే అప్పుడు అబ్బాయి పుడతాడు. అంటే ఈ విధంగా అబ్బాయి పుట్టడానికి, అమ్మాయి పుట్టడానికి ఎంత శాతం ఛాన్స్ అయితే ఉంటుందని అడిగారు. సో 50-50 ఓకే. 50% అబ్బాయి పుట్టడానికి ఛాన్స్ ఉంటే 50% అమ్మాయి పుడతానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మన చేతిలో లేదు. X అనేది మనకి ఇక్కడ కాంబినేషన్ అనేది దేనితో మనకి శుక్రకణం మనకి ఫలదీకరణం చెందుతో దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి 50% ఛాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ రిలేటెడ్గా అయితే స్టేట్మెంట్స్ ఇచ్చి బిట్ అయితే ఆడడం జరిగింది. ఓకే. సో ఇది మనకి ఇప్పటిదాకా గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో మనకి ఆల్మోస్ట్ సౌత్ సైడ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సికింద్రాబాద్ వాళ్ళకి. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ అవ్వలేదు. నార్త్ రెండు కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకుని అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. యూట్యూబ్ వీడియో కింద క్వశ్చన్స్ కామెంట్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్లో నాకు సెండ్ చేయడం కానీ, అలాగే వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మీరు సెట్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. లేదా మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.